ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కొనసాగుతోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ హాజరయ్యారు. ఢిల్లీ కొత్త సీఎం ఎంపికపై బీజేపీ అధిష్టానం చర్చిస్తోంది. అలాగే కేబినెట్ మంత్రుల జాబితా తయారీ, ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై ఈ సమావేశం చర్చించనున్నారు. రేపు రామ్లీలా మైదానంలో ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కొనసాగుతోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ హాజరయ్యారు. కొత్త సీఎం ఎంపికపై బీజేపీ అధిష్టానం చర్చిస్తోంది. అలాగే కేబినెట్ మంత్రుల జాబితా తయారీ, ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. రేపు రామ్లీలా మైదానంలో ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కొనసాగుతోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ హాజరయ్యారు. కొత్త ఢిల్లీ సీఎం ఎంపికపై బీజేపీ అధిష్టానం చర్చిస్తోంది. అలాగే కేబినెట్ మంత్రుల జాబితా తయారీ, ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. రేపు రామ్లీలా మైదానంలో ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, తెలపండి. ఈ సమావేశంలో ప్రధానంగా చాలా కీలకమైన అంశాలపై ఇక్కడ చర్చిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే బీజేపీకి ఢిల్లీకి కొత్త సీఎం ఎవరు అనే అంశం ప్రధానంగా చర్చకు వస్తుంది. అలాగే కేబినెట్ మంత్రులు ఎవరు ఉంటారు, అలాగే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎక్కడ చేయాలి, ఏర్పాటు ఎలా ఉండాలి, ఏంటి, ఇది ప్రధానమైన అంశం ఇక్కడ చర్చ జరుగుతుంది. మరి ఇక్కడ డెసిషన్ తీసుకుంటారు. ఇదే ఫైనల్ డెసిషన్. ఈ రోజు సీఎం అభ్యర్థి ఎవరు అనేది తేలిపోనుంది. మరి సీఎం అభ్యర్థి రేసులో చూసుకుంటే పర్వేజ్ సాహిబ్ సింగ్ వర్మ ఉన్నారు, ప్రధానంగా మనోజ్ తివారీ, రేఖా గుప్తా ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో ప్రధానంగా పర్వేజ్ సాహిబ్ సింగ్ వర్మ పేరే ఎక్కువ వినిపిస్తుంది. ఆ పేరుకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఖరారు చేయనున్నట్లు సమాచారం. బీజేపీ పార్లమెంటరీ బోర్డు అనేది చాలా కీలకమైన ఇది బోర్డు. ఇది బీజేపీకి సంబంధించిన ఉన్నత స్థాయి నిర్ణయాలన్నీ కూడా ఈ బోర్డులోనే తీసుకుంటారు. ప్రధానమంత్రి ఉంటారు, హోంమంత్రి ఉంటారు, అలాగే ఆర్థిక మంత్రి ఉంటారు. కీలకమైన బీజేపీలో టాప్ లెవెల్ పర్సన్స్ అందరూ కూడా 11 మంది పర్సన్స్ ఇందులో ఉంటారు. వీళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకుంటారు. ఇదే ఫైనల్ డెసిషన్. ఈ నేపథ్యంలో ఈ రోజు ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు అనే అంశానికి సంబంధించి ఉత్కంఠకు తెరపడనుంది. అలాగే రేపటి కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇక వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పాలిత రాష్ట్రాల అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమానికి వస్తారు. 30,000 మంది ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్నట్లు సమాచారం. రేపు మధ్యాహ్నం 12 గంటలకు రామ్లీలా మైదానంలో ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తారని సమాచారం అందుతుంది. ఇది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే బీజేపీకి ఇప్పటిదాకా చాలా కాలం నుంచి
జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా కొనసాగుతున్నారు. మరి ఆయనను మార్చి కొత్త వాళ్ళని అధ్యక్షుడిగా తీసుకొచ్చే కార్యక్రమం కూడా ఉంది. మరి ఈ ఈ క్రమంలో చాలా కీలకమైన పేర్లు కూడా వినిపిస్తున్నాయి. బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా ఎవరిని పెట్టాలి ఏంటి అనేది. అయితే ఎవరు ఉంటే బాగుంటుంది జాతీయ అధ్యక్షుడిగా అనేది చూస్తున్నారు. మరి సదరన్ స్టేట్స్ కి ముఖ్యంగా 5 దక్షిణాది రాష్ట్రాలకి టాప్ ప్రయారిటీ ఇస్తారా? గతంలో వెంకయ్య నాయుడిని బీజేపీ అధ్యక్షుడిగా తెలుగు వ్యక్తిని చేశారు. ఈసారి కూడా తెలుగు వ్యక్తి ఈ పేరు కూడా వినిపిస్తుంది బీజేపీ జాతీయ అధ్యక్షుడి రేసులో. మరి ఎవరు ఆ స్థాయి వ్యక్తి అనేది అది దాని మీద కూడా ఒక డెసిషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి బీజేపీ అధ్యక్షులను మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా అధ్యక్షులను మార్చి కొత్త వారికి అవకాశం ఇస్తారు. మరి ఈ అంశానికి సంబంధించి ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి అధ్యక్షుల మార్పులకు సంబంధించి, అధ్యక్షుల పేర్లకు సంబంధించి కొంత చర్చ కొనసాగుతుంది. మరి ఆ చర్చ వచ్చిన నేపథ్యంలో వాళ్ళ పేర్లు లిస్ట్ కూడా ఇప్పటికే ఆల్రెడీ అధిష్టానానికి వచ్చింది. ఎవరెవరిని ఉంచాలి, ఎవరెవరిని తీసేయాలి అనేది. ఈ నేపథ్యంలో వాటిపై కూడా ఒక కసరత్తు జరుగుతుంది. అది కూడా ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ రోజు జరగబోయే పార్లమెంటరీ బోర్డు మీటింగ్ అనేది చాలా కీలకమైన మీటింగ్. దేశ అధ్యక్షుడిని మారుస్తున్నారు, బీజేపీ జాతీయ అధ్యక్షుడిని మారుస్తున్నారు, అలాగే బీజేపీ రాష్ట్రాల అధ్యక్షుడిని మారుస్తున్నారు, ఢిల్లీకి కొత్త సీఎం ని ఎంపిక చేస్తున్నారు, క్యాబినెట్ కూర్పు కూడా జరుగుతుంది. కాబట్టి ఈ రోజు ఈ సమావేశం చాలా కీలకమైన సమావేశం అని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.